హలో అండి, శ్రోతలకు నమస్కారం. శ్రీ చక్రాయుధం అనే నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఆ రోజు సాయంత్రం విష్ణు, మేఘన బయటకు వెళుతుంటే గౌతమి ఎదురైంది. మేము అలా షాపుకి వెళ్ళి వస్తాం అంటూ మేఘన చెప్పింది. గౌతమి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టుగా నవ్వింది. వాళ్ళిద్దరూ అలా కలిసి వెళ్ళటం ఆమెకు నిజంగా సంతోషంగా ఉంది. వాళ్ళు కారు ఎక్కి బయలుదేరుతుంటే అలాగే చూసింది. ఇద్దరూ చెయ్యి ఊపారు. గౌతమి నవ్వుతూ చెయ్యి ఊపింది. కారు ముందుకు కదిలింది. కారుని ఓ బట్టల షాప్ ముందు ఆపించింది. అతని సైజు ఖరీదైన బూట్లు 3 తీసింది. దానికి తగిన రెడీమేడ్ షర్ట్స్, టైలు తీసుకుంది. ఇప్పుడు ఎందుకు అంటూ వారిస్తున్నా వినిపించుకోలేదు. నువ్వు కాసేపు మాట్లాడుకు అంది రాణి కోపం తెచ్చుకుంటూ. మేఘన, ఇప్పుడు ఏ ఫంక్షన్ లేదు కదా, ఇంత డబ్బు పెట్టి ఎందుకు అన్నాడు. ఆమె ఎప్పుడు ఏం చేస్తుంది అతనికే కాదు, ఎవరికీ తెలియదు. నీకు ఏం తెలీదు అని చెప్పాను, కాస్త ఆగు, ఇంటికి వెళ్ళాక నీకే తెలుస్తుంది అంది కనుబొమ్మలు తమాషాగా సరదాగా ఎగరేస్తూ. ఏమిటి ఈవిడ గారి మనసే అర్థం కాదు అనుకున్నాడు మనసులో. ఏమిటి అలా చూస్తున్నావు, మూతి బిగిస్తూ అడిగింది. నువ్వు ఎక్కడికి తీసుకువచ్చావో చెప్పవు, ఏం చేస్తావో చెప్పవు, ఈ హడావిడి ఏమిటి చెప్పవు, తొందరపడకు, అలా చూస్తుండు అంటూ నవ్వింది. ఇద్దరు గోల్డ్ షాప్కి వెళ్ళారు. ఆ షాపు చూడగానే కంగారు పడ్డాడు. ఇదేమిటి గోల్డ్ షాప్కి వచ్చాం? అవును, కారు దిగిరా, మాట్లాడుకు, అక్కడ అందరూ ఉంటారు. గోల్డ్ షాప్కి ఎందుకు చెప్పు, కొంపదీసి పెళ్లికి మంగళసూత్రాలు కూడా కొనేస్తున్నావా ఏమిటి? నిజంగా కంగారు పడుతున్నట్లే అడిగాడు. ఆ మాటకి మేఘన నవ్వు ఆపుకోలేకపోయింది. పక్కపక్క నవ్వేస్తూ చెయ్యి చాపి అతని ముక్కుని అల్లరిగా ఊపి, అబ్బాయి గారికి అది కూడా తెలీదు, మంగళసూత్రాలకి ముహూర్తం ఉంటుంది కొనడానికి అంది. అమ్మయ్య అనుకుని తాపీ పడ్డాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. మంచి గోల్డ్ రింగ్స్ చూపించమంది. వాటిల్లో ఖరీదైనది ఎంచి అతని సైజుది చూసింది. వేలికి సరిపోవటం లేదది తీసి పక్కనే పెట్టింది. మెడలో వేసుకునే గోల్డ్ చైన్స్ చూపించమని ఒకటి అతని కోసం తీసుకుంది. ఏమిటిది, ఇవన్నీ ఎందుకు, పెళ్ళికి ఎలాగో వేసుకుంటాం కదా, నా మాట విను, ఆ గోల్డ్ చైన్ వద్దు అన్నాడు బ్రతిమాలుతున్నట్టుగా. పెళ్ళికి కొనేది ఇదా, ఇంతకంటే ఎక్కువే కొంటాం గర్వంగా చెప్పింది. అతను నవ్వాడు. ఆమె భావాలు, ఆలోచనలు చూస్తుంటే అతనికి నిజంగా భయంగా ఉంది. ఏ టైంకి ఏం జరుగుతుందో. మేఘనకి తనకి పెళ్లి జరిగితేనే మంచిదేమో, లేకపోతే ఎవరికీ సుఖం లేకుండా చేసేస్తుంది. ఈ పరిస్థితిలో గౌతమ్ కూడా తను పెళ్లి చేసుకోదు, పెళ్లికి తల వంచటమే మంచిది అనుకున్నాడు. ప్యాకెట్లతో ఇంటికి వచ్చేసరికి హరిశ్చంద్ర ప్రసాద్ గారు మరో వార్త చెప్పారు. ఆ వార్త వింటూనే మేఘన ఎగిరి గంతేసినంత పని చేసింది. విష్ణు ఆ వార్త విని మౌనం వహించాడు. గౌతమి లోపల ఎక్కడో ఉంది. మేఘన వెతికి పట్టుకుంది. ఏ దొంగ అంటూ. గౌతమి సిగ్గుగా ముఖం తిప్పుకుంది. రేపు మీకు కాబోయే శ్రీవారు వస్తున్నారుగా. ఆమె మాట్లాడలేదు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు అన్నారు చిరునవ్వుతో. ముందు అబ్బాయి అమ్మాయి నచ్చుకోవాలి కదా, స్టేట్స్లో డాక్టర్ అంటే అందంగానే ఉంటాడు, ఈ సంబంధమే అవుతుంది అంటూ నొక్కి చెప్పింది మేఘన. అందరికీ సంతోషంగానే ఉంది. విష్ణు మౌనంగా వాళ్ళ మాటలు వింటున్నాడే కానీ ఏం మాట్లాడలేదు. మర్నాడు ఆ దంపతులు ఇద్దరూ ఎక్కడికి వెళ్ళలేదు. ఆ రోజు ఉదయమే భాగ్యదేవి తల్లిదండ్రులతో వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. మధ్యవర్తులు వాళ్ళు చెప్పిన మాటలు మధ్యవర్తి వాళ్ళ దగ్గర చెప్పాడు. వాళ్ళు మరో 2 సంబంధాలు చూసుకుని ఉంచారు. మొట్టమొదట మీ సంబంధమే ఇష్టపడుతున్నారు. మీకు వాళ్ళకి నచ్చితే వెంటనే సంబంధం నిశ్చయం చేసేసుకుందామన్నారు. ఎవరికి నచ్చకపోయినా సరే వేరే సంబంధానికి వెళ్ళొచ్చు అన్నారు. కాబట్టి మంచి సంబంధం వదులుకోవద్దు, అబ్బాయి మంచివాడు, అందగాడు అంటూ వాళ్ళ కుటుంబం గురించి, తల్లిదండ్రుల గురించి వివరంగా గొప్పగా చెప్పాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, చంద్రమతీదేవి సంతోషంగానే ఉన్నారు. ఆ మాటలు మేఘన విన్నది. డాడీ, ఈ సంబంధం చాలా మంచి సంబంధం, వదలవద్దు. వాళ్ళకి గౌతమికి నచ్చితే ఈరోజే నిశ్చితార్థం చేసేద్దాం. ఈరోజేనా? తల్లిదండ్రులు ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. ఈరోజే నా ఫ్రెండ్స్ని అందరినీ కలిసి పార్టీకి పిలిచాను. ఎందుకు? ఆయన ఆశ్చర్యంగా అడిగారు. ఎందుకేమిటి, మమ్మీ విష్ణుని ఈరోజు ప్రత్యేకంగా అందరికీ పరిచయం చేద్దామని. కొద్ది రోజుల్లో మా పెళ్లి జరగబోతోంది అని. ఇదే సమయంలో గౌతమి భాగ్యదేవుల నిశ్చితార్థం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఒక క్షణం అలా ఉండిపోయారు ఆ దంపతులు.
మరుక్షణం ముఖాముఖాలు చూసుకున్నారు. ఏమిటి డాడీ, ఏం అలా చూస్తున్నారు? నేను చెప్పింది కరెక్ట్గా లేదా? గౌతమి కంటే నేను చిన్నదాన్ని. నా పెళ్ళి సెటిల్ అయ్యి తన పెళ్ళి సెటిల్ కాలేదు అంటే బాగుండదు. గౌతమి మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఈ సంబంధమే ఖాయం చేద్దాం అంది. నిజమేనమ్మా, అలాగే నువ్వు చెప్పినట్టే చేద్దాం. అయితే ఒక సందేహం అన్నారాయన. ఏమిటి డాడీ? విస్మయంగా చూసింది. గౌతమిని చూడ్డానికి వాళ్ళు వస్తారు కదా? ఆమె తల ఊపింది. వస్తారు ఏమిటి అన్నట్టుగా. గౌతమి పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని అడిగితే సందేహం వెళ్ళబుచ్చారాయన. ఆయన మాటలకి భార్య కూతురు అలా ఉండిపోయారు. ఎవరూ ఏం సమాధానం చెప్పలేదు. వాళ్ళ కుటుంబం చాలా పెద్ద కుటుంబం, పేరున్న వాళ్లే. గౌతమి తల్లిదండ్రుల గురించి అడిగితే మనం ఏం చెప్పాలి? చంద్రమతికి ఏం మాట్లాడాలో తెలియలేదు. నిజమే, సంబంధం అన్నాక ఎన్నో అడుగుతారు. వాళ్ళ కుటుంబం పేరున్న వాళ్లే కాకపోతే పావని మతి ప్రేమించటంతో ఆ కుటుంబం అలా అయింది. తండ్రి గురించి అడుగుతారు, ఏం చెబుతారు? ఒక్క ప్రశ్న కాదు, ఎన్నో అడుగుతారు. ఆవిడ మాట్లాడలేకపోయింది. మేఘన ముఖం అదోలా అయిపోయింది. ఆమె ఏం చెప్పగలదు? పెళ్ళి అని సరదాగా వెళ్ళి అయినా చెప్పగలదు. వచ్చిన వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని తాను ఊహించలేదు. ఏం చెప్పాలో తల్లిదండ్రులకే తెలియనప్పుడు తనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు కానివ్వండి డాడీ, వాళ్ళు ఏం ప్రశ్నిస్తారో చూద్దాం. ఇప్పటి నుండి మనం ఆలోచించడం దేనికి? అది కాదమ్మా, అసలు ఏదో అడుగుతారు కదా. గౌతమి మీకు ఏమవుతుంది అంటే ఏం చెప్పాలి? ఇప్పటి నుంచి ఆలోచించాలి కదా. చంద్రమతి మెల్లగా అంది. వాళ్ళు కానివ్వండి చూద్దాం. ఏదో మెల్లగా చెప్పాలి. చెప్పకుండా ఉండలేం. వాళ్ళకేదో అనుమానం వస్తుంది. అవును, ఆయన తల ఊపారు. మేఘనకు అంతకుముందున్న ఉత్సాహం తగ్గింది. వాళ్ళు మరో గంటలో వస్తున్నట్లు ఫోన్ వచ్చింది. భాగ్యదేవ్ తల్లిదండ్రులతో వచ్చాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు చంద్రమతి ఎదురు వెళ్ళి లోపలకు ఆహ్వానించి తీసుకువచ్చారు. వాళ్ళు వస్తున్నప్పుడే మేఘన అతన్ని చూసింది. చాలా అందంగా ఉన్నాడు అనుకోవడమే కాదు, వెంటనే గౌతమి గదిలోకి పరుగుపెట్టింది ఈ వార్త ఆమెకు చెప్పడానికి. గౌతమి అంటూ వెళ్ళింది. అద్దం ముందు కూర్చొని ముస్తాబవుతోంది. మేఘన రావటంతో ఏమిటి అన్నట్టు చూసింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. భాగ్యదేవుని చూశాను, చాలా అందంగా ఉన్నాడు. ఆమె నవ్వింది. మీ ఇద్దరికీ ఈడు జోడు చాలా బాగుంటుంది. అంత అందంగా ఉంటాడని ఊహించలేదు. గౌతమి సిగ్గుపడింది. ఆమె చెంపలు ఎర్రగులాబీలయ్యాయి. కనురెప్పలు సిగ్గుతో పైకి ఎత్తలేకపోయింది. ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఆమె తలపై తన గడ్డ మాంచి నవ్వుతూ అంది. అతని అందం మొదలవు అన్నీ మనకు నచ్చినట్లే, ఇక నిన్ను అతను చూడాలి అంటూ నవ్వి, నువ్వు ఎందుకు నచ్చవు? అందాల రాసివి అంది. ఆమె మాట్లాడలేదు. అలా అద్దం ముందు కూర్చునే ఉంది. వెనక ఆమె నిలబడి అతన్ని పట్టుకోవడంతో ఆమె చేతిపై తన చేతులు వేసింది. నువ్వు మా అందరికంటే చాలా అదృష్టవంతురాలివి. నువ్వు అలా ఉండాలనే నేను కోరుకుంటున్నాను అంది సంతోషంగా. నువ్వు వచ్చిన టైం ఎటువంటిదో కానీ మా అందరిలో కలిసిపోయావు. మా కుటుంబంలో ఒక మనిషిగా అయిపోతావు. అందుకే నా పెళ్లి కంటే నీ పెళ్ళి ముందుగా జరగాలని కోరుకుంటున్నాను. మన ఇద్దరు పెళ్ళి ఒకేసారి ఒక ముహూర్తానికే జరగాలి మేఘన అంది ఆమె సంతోషంతో. గౌతమి, నా గురించి కూడా నువ్వు ఆలోచిస్తున్నావా? అవును, నువ్వు నన్ను తోబుట్టువుగా భావిస్తున్నప్పుడు నేను అలా ఆలోచించడం తప్ప? ఎంత మాట గౌతమి, నువ్వు నాకు ప్రాణం అంది మేఘన. నువ్వన్నా అంతే అంది ఆమె. అదే సమయానికి హరిశ్చంద్ర ప్రసాద్ గారు చంద్రమతి అక్కడికి వచ్చారు. ఆమె అద్దం వద్ద నుండి చప్పున లేచి నిలబడింది. మేఘన కూడా మామూలుగా నిలబడింది గౌతమిని వదిలి. గౌతమి, రామ్మ, వాళ్ళు చూస్తారట ఆవిడ పిలిచింది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఆమె వైపు అదోలా చూశారు. బొమ్మలా చక్కగా ఉంది చూడమ్మా, అబ్బాయి చక్కగా ఉన్నాడు, మంచివాడు కూడా. తల్లి తండ్రి కూడా చాలా మంచివాళ్ళు. వాళ్లకు ఎలాగూ నువ్వు నచ్చుతావు. నీకు నచ్చితే మనం ఇక ఏం ఆలోచించిన అవసరం లేదు, సంబంధం గాయపరచుకోవచ్చు అంది ఆవిడ. నువ్వు సుఖంగా ఉండటమే మాకు కావాలి చెప్పాడు ఆయన. వాళ్ళు ఏమడిగినా నీకు తోచినట్టు భయపడకుండా సమాధానం చెప్పు అంది ఆవిడ. గౌతమి చిన్నగా నవ్వి అలాగైనట్లు తల ఊపింది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు చంద్రమతి మేఘనలతో గౌతమి హాల్లోకి వెళ్ళింది. అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు. గౌతమి చేతులు జోడించి వారికి నమస్కరించింది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు పరిచయం చేయటంతో అందరూ క్షణంసేపు ఆమెను చూస్తూ అలా ఉండిపోయారు. ఆకాశంలో మెరుపు మెరిసినట్టయింది. గౌతమి అందచందాలకి వాళ్ళకి క్షణంసేపు మాట రాలేదు. మధ్యవర్తి చెప్పాడు, నేను చెప్పలేదు అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అని.
భాగ్యదేవ్ ఆమెను చూస్తూనే కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఇండియా వచ్చి ఇంత చక్కని అమ్మాయిని చూస్తాను అనుకోలేదు. అమ్మాయి బాగుంటే పెళ్లి చేసుకుని వెళదాం అనుకున్నాడు. ఇంత అపురూప సౌందర్య రాశి అనుకోలేదు. మధ్యవర్తి మాటలు పెద్దగా పట్టించుకోలేదు. తల్లిదండ్రులు ఏం మాట్లాడినా చిరునవ్వుతో సమాధానం చెబుతుంది. అందమైన అమ్మాయిలకి మాట వేరు. పెదవులపై చిరునవ్వు ఒక అలంకారం. అందమైన వాళ్ళకి కొందరికి మాట తీరు ఉండదు, దురుసుగా ప్రవర్తిస్తారు. భాగ్యదేవ్ తల్లిని చంద్రమతిని ప్రశ్నించింది. ఈ అమ్మాయి మీ అమ్మాయే కదూ అంటూ. ఇద్దరే అమ్మాయిలా, అబ్బాయిలు లేరా? తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ప్రశ్నించడంతో వాళ్ళ ప్రశ్నలు ఎదుర్కోవలసిన సమయం వచ్చింది. అన్నీ విన్న వాళ్ళ ఈ సంబంధం వదులుకుని వెళ్ళిపోతే గౌతమి బాధపడి కృంగిపోదు. ఈ సంబంధం కుదురుతుందా లేదా అని ఆయన మనసులో అనుకుంటూ కంగారు పడ్డారు. తన కూతురు అని వచ్చిన వాళ్ళకి చెప్పలేదు. మధ్యలో గౌతమి జీవితం ఏమవుతుందో అని భయపడుతూ నా ఫ్రెండ్ కూతురు అనేదో చెప్పాలనుకుంటుండగా చంద్రమతిదేవి ఏమాత్రం తణుకు బెణుకు లేకుండా చెప్పింది. అవునండి, మాకు 2 అబ్బాయిలు లేరు. తొలి సంతానం గౌతమి, తర్వాత మేఘన. అయితే గౌతమి మా దగ్గర పెరగలేదు. నా చిన్ననాటి స్నేహితురాలు పావని, ఆమెకు పెళ్ళి అయింది. కొన్ని కారణాల వలన భర్తకు దూరమైంది. పిల్లలు లేని కారణంగా మా మధ్య ఉండే స్నేహానికి పిల్లలు లేరని నా స్నేహితురాలు తల్లడిల్లిపోతూ నా కూతురిని పెంపకానికి ఇమ్మని అడిగితే కాదనలేక ఇచ్చాం. వాళ్ళు మంచి కుటుంబం, పేరు డబ్బు ఉన్నవాళ్లే. కాలం కలిసి రాలేదు. పావనికి మతి ప్రేమించడం, ఆ తర్వాత ఆ కుటుంబం చితికిపోవడం, పావనికి తగ్గకపోవడంతో తండ్రి కృంగిపోయారు. మా గౌతమి పెద్దయ్యాక కానీ పావనికి తగ్గలేదు. ఆమెకు తగ్గింది, బాగుంది అనేసరికి తండ్రి చనిపోవటం, ఆఖరి టైంలో పావనికి జబ్బు చేసి బ్రతకలేదు అని తెలిసింది. ఆమె నా హాస్పిటల్లోనే చనిపోయింది. మా అమ్మాయి గౌతమిని మేము తెచ్చుకున్నాం అంది మెల్లగా. మధ్యవర్తి అన్నాడు, మీకు ఒక్కరే కూతురని తెలుసు. ఈ అమ్మాయి మెక్కగారి అమ్మాయో అన్నగారి అమ్మాయో అనుకునేవాడిని. మీరు కూడా ఎప్పుడు 2 అమ్మాయిలని చెప్పలేదు. ఎలా చెప్తామండి? పెద్ద అమ్మాయిని పెంపకం ఇచ్చాక పావని చనిపోబట్టి కానీ పావనే బ్రతికి ఉంటే ఆమెకు నచ్చిన సంబంధం చేసి ఉండేది. అప్పుడు ఆమె బిడ్డే కదా అంది చంద్రమతి. అవునవును, పెంపకం ఇచ్చేశాక మీకు మీ బిడ్డ మీద ఏం హక్కులుంటాయి? ఉండవు. మీది పెద్ద మనసు కాబట్టి మీ అమ్మాయి గురించి మీరేం చెప్పలేదు అన్నాడు అతడు. ఇప్పుడు చెప్పటం వేరు, తల్లి బ్రతికుండగా చెప్పకూడదు కదా అంది. అవునండి, నిజమే అన్నాడు అతను. భాగ్యదేవ్ తల్లిదండ్రులు కూడా అదే మాట ఒప్పుకున్నారు. ఎవరిస్తారు? స్నేహితురాలు కాబట్టి మాట తీసేలాక ఇచ్చారు అంది ఆవిడ చంద్రమతిని మెచ్చుకుంటూ. హరిశ్చంద్ర ప్రసాద్ గారు భార్య చెప్పే తీరు విని అలా ఉండిపోయారు. తన భార్యకి నిజంగా ఎంత పెద్ద మనసు, ఎంత చక్కగా చెప్పింది. వాళ్ళు ఏం మాట్లాడటానికి వీలు లేకుండా చెప్పింది. గౌతమి పెళ్లి జరగటానికి ఎలాంటి ఆటంకం ఉండదు. మనసులో సంతోషంతో పొంగిపోయారు. ఆవిడ అలా చెబుతుంటే గౌతమి తల ఎత్తి చూసింది. కృతజ్ఞతాపూర్వకంగా ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర కమ్ముకుంది. మనసులో సంతోషం ఉప్పొంగిపోయింది. నిజంగా తల్లిలానే ఆదరిస్తుంది. ఇప్పుడు ఈ క్షణం కూడా తల్లిలానే బాధ్యత స్వీకరిస్తుంది. మనసులోనే చేతులు జోడించి నమస్కరించింది. మేఘన తల్లి వైపు సంతోషంగా చూసింది. నిజంగా అమ్మాయేనా? అంత చక్కగా ఎలా చెప్పగలిగింది? ఎవరు కూడా, ముఖ్యంగా స్త్రీ తన బిడ్డలతో సమానంగా పై వాళ్ళ పిల్లల్ని చూడలేరు. కానీ అమ్మ అంటే అమ్మే. ఆవిడకు ఆవిడే సాటి. మనసులోనే ఆవిడ గొప్ప మనసుకి సంతోషించింది. భాగ్యదేవ్ తల్లిదండ్రులందరూ ఈ సంబంధానికి ఇష్టపడ్డారు. నిశ్చయ తాంబూలాలు తీసుకున్నారు. భాగ్యదేవికి ఢిల్లీలో పని ఉంది. అక్కడ 3 నెలలు ఉండాలి. ఆ తర్వాత సెలవు లేదు. 1 నెల రోజులు సెలవు అంతే. అక్కడ 3 నెలలు ఉండాలి. ఆ తర్వాత సెలవు లేదు. 1 నెల రోజులు సెలవు అంతే. అక్కడ 3 నెలల తర్వాత పెళ్లి చేసుకుని భార్యతో స్టేట్స్ వెళ్ళిపోవాలి అని అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాడు. ఆ మాటకి అందరూ ఒప్పుకున్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పారు, చిన్నమ్మాయి మేఘనకు విష్ణుకి ఇచ్చి వివాహం జరిపించడానికి నిశ్చయించామని. అమ్మాయి ట్రైనింగ్కి వెళుతుంది అని. ఈలోగా మీరు ఢిల్లీ పని అయిపోయాక వచ్చేస్తారు కదా, 2 అమ్మాయిల పెళ్లికి ఒకేసారి ముహూర్తం పెట్టించేస్తామని చెప్పారు. వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. వెంటనే పురోహితుడికి కబురు చేసి విష్ణుని కూడా ఒక మాట అడిగారు. అతను నవ్వేసి మీ ఇష్టమని చెప్పాడు. పురోహితుడు వచ్చి ముహూర్తం పెట్టాడు. సరిగ్గా 3 నెలల 10 రోజులకి 2 అమ్మాయిల పెళ్ళి ఒకే రోజు. అయితే ఉదయం 10 గంటలకి గౌతమి పెళ్ళి ముహూర్తం, రాత్రి 7:30 గంటలకి మేఘన పెళ్లికి ముహూర్తం. అందరూ అలాగేని ఆ ముహూర్తానికి పెళ్లి జరిపించడానికే నిశ్చయం చేశారు.
లగ్నపత్రిక కూడా వ్రాయించేశారు. గౌతమి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె మనసంతా సంతోషంతో నిండిపోయింది. తనకి ఈ జన్మలో పెళ్ళి అవుతుందా అనుకునేది. జీవితం అంతా ఇంతేనా? తనకి ఒక స్థానం లేదు, ఒక గౌరవం లేదు. తను ఎవరి కూతురు అని చెప్పుకోవాలి? చంద్రమతిదేవికి ఇంత గొప్ప మనసు ఉందా? తనని కూతురుగా భావించిందే. అంతమందిలో తనని వివరాన్ని చేసి నిలబెట్టింది. అది చాలా గొప్ప విషయం. స్నేహితురాలి కూతుర్ని తన బిడ్డగా భావించడం ఎంత గొప్ప మనసు! ఈ జన్మకు ఈ దంపతుల రుణం తీర్చుకోగలదా? గొప్ప సంబంధం తీసుకువచ్చారు. అతను అందమైనవాడు, మంచి మనిషి, విద్యావంతుడు, గుణవంతుడు. ఇంతకంటే ఏం కోరుకుంటుంది ఈ ఆడపిల్లైనా? తల్లిదండ్రులు కూడా చాలా మంచివాళ్ళు. గౌతమి మనసు పరపర విధాలు ఆలోచిస్తుంది. అదృష్టం తలుపులు తట్టింది. అందుకే తను అదృష్టవంతురాలైంది. తల్లిని, తాతయ్యను తలుచుకుంది. వాళ్ళిద్దరూ బ్రతికి ఉంటే కళ్ళనీళ్లు తిరిగాయి. వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో భోజనాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేఘన ఫోన్ దగ్గర కూర్చొని కొందరిని సాయంత్రం తమ ఇంట్లో ఫంక్షన్ ఉందని ముందే చెప్పనని డిన్నర్కి వచ్చేయమని చెబుతుంది. లైటింగ్ డెకరేషన్ చేయిస్తుంది. ఇంటికి లాన్లో చైర్స్ వేయిస్తుంది. ఆ ఏర్పాట్లు మేఘన, విష్ణు చూస్తున్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు హాల్లో కూర్చున్నారు. భాగ్యదేవ్ తండ్రి వద్ద భాగ్యదేవ్ 1 గంటలో వస్తామని తల్లిని తీసుకుని బయటకు వెళ్ళాడు. చంద్రమతిదేవి వాళ్ళు భోజనాలకు కావాల్సిన ఏర్పాట్లు చూస్తుంది. ఆవిడ గదిలోకి వెళ్ళింది. అక్కడ కూర్చొని ఫోన్ చేసింది. ఈరోజు హాస్పిటల్కి రావటం లేదని, అంత అర్జెంట్ అయితే ఫోన్ చేయమని చెప్పింది. ఆ రోజు మరొక డాక్టర్ని అక్కడ ఉంచింది. ఫోన్ చేసి కుర్చీలో నుండి లేవబోతుంటే కాళ్ళు కదల్చలేకపోయింది. కాళ్ళకి ఏదో చుట్టుకున్నట్టు అయింది. ఏమిటి అని చూసేసరికి గౌతమి కింద ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళని చేతులతో గట్టిగా చుట్టేసి ఆవిడ ఒడిలో తలపెట్టేసుకుంది. గౌతమి ఆశ్చర్యంగా చూస్తూ తలపై చెయ్యి వేసింది. ఆవిడ ఒడిలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. గౌతమి, ఏమిటిది? ఏమైందమ్మా? ఆమె మాట్లాడలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూ దుఃఖం ఆపుకోలేకపోతుంది. అమ్మా గౌతమి, ఎందుకు ఈ కన్నీళ్ళు? నిన్ను ఎవరేమన్నారమ్మా? ఆమె మాట్లాడకపోవడంతో ఆవిడకు అనుమానం వచ్చింది. ఈ సంబంధం కానీ ఆమెకి ఇష్టం లేదా? మనసులో అనుమానం కదలగానే, గౌతమి, నీకు భాగ్యదేవ్ నచ్చలేదా? ఆ అబ్బాయితో నీ పెళ్లి జరిపించాలనుకున్నాం. నీకు ఏమైనా అభ్యంతరమా? సాయంత్రం ఫంక్షన్కి అందరూ వస్తారు. ముందే నాకు నువ్వు ఒక్క మాట చెప్పు. నీకు ఇష్టం లేకపోతే దీనిలో బలవంతం ఏం లేదు. ఇది కాకపోతే మరొకటి. నీకు ఇష్టం లేకుండా ఏం జరగదమ్మా అంటూ ఆమె తలపై చేయి వేసి నిమిరింది ఆప్యాయంగా. అమ్మా అమ్మా అంటూ ఏడ్చేస్తూ. నేను ఎవరిని అని చేరదీశారు. నేను ఏనాడు ఏ జన్మలు చేసుకున్న అదృష్టమో. చంద్రమతిదేవి వింటుంది. తండ్రి ఎవరో తెలియదు. తల్లి మతి భ్రమించిన అమ్మ. పేరుకు మాత్రమే నాకు ఉంది. నాకు ఆలనా పాలనా చూసే అవకాశం ఆవిడకు భగవంతుడు ఇవ్వలేదు. కన్న కూతురులా నేనే ఆవిడకు తల్లినయ్యి ఆవిడ అవసరాలు చూశాను. ఆఖరి క్షణాల్లో ఆవిడ మామూలు మనిషి అయినా మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయింది నన్ను అనాథగా చేసి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. గౌతమి, ఏమిటమ్మా ఈ కన్నీరు? ఎందుకు ఈ టైంలో గుర్తు చేసుకుంటున్నావు? రుణానుబంధం అనాథగా ఉండవలసిన నేను మీ నీడకు చేరుకున్నాను. ఒక్కసారిగా యువరాణిగా మారిపోయాను. ఇదంతా ఎవరిదయా? గౌతమి అంది విస్మయంగా. అమ్మా, మీది ఎంత మంచి మనసు. గౌతమి, ఏమిటమ్మా ఇదంతా? అవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? అవతల వాళ్ళు ఉన్నారు. నేను మీ కూతుర్ని, పెద్ద కూతుర్ని. పావని అని ఆమెకు పెంపకానికి ఇచ్చారు. ఆవిడ మాట్లాడలేదు. నేను 10 మందిలో అనాథగా ముద్రపడకుండా ఎంత గొప్పగా చెప్పారు. అంత గొప్పగా చెప్పగల అంత గొప్ప మనసు మీకు భగవంతుడు ఇచ్చాడు అంటే ఏమనుకోవాలి? అమ్మ మీరే నాకు అమ్మ కడుపులో దాచుకుని కాపాడే అమ్మ. చంద్రమతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె తల ఆప్యాయంగా నిమరసాగింది. అమ్మ, నాకు మీరు కావాలి. జన్మలకు మీరే తల్లి కావాలి. అందరిలో నేను తల వంచుకునే పరిస్థితి రాకుండా ఎంత చక్కగా చెప్పారు. దీనిలో గొప్పతనం ఏముంది? అలా అనకమ్మా. మీ దంపతులు ఇద్దరు నిజంగా ఆది దంపతులు. ఇలా ఎవరూ ఉండరు. నాకు పావని అంటే ఇష్టం. అమాయకురాలు. ఆమె కూతురిగా నాకు నువ్వు ఇష్టం మెల్లగా అంది. మీకు ఎందరు స్నేహితురాళ్ళు లేరు? అందరినీ మీరు ఆదరించగలుగుతున్నారా? నా మీద ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారంటే ఏమనుకోవాలి? చంద్రమతి నవ్వి చీర చెంగుతూ ఆమె కళ్ళు తుడిచి లేచి ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకో. బయటకు వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తారంది. గౌతమి తల ఊపింది. అందరూ కూర్చున్నారు. ఒకేసారి భోజనాలు చేయసాగారు. భాగ్యదేవ్ పక్కన గౌతమి కూర్చుంది. అతని తల్లిదండ్రులు ఇద్దరూ కూర్చున్నారు. మేఘన విష్ణు పక్కన కూర్చుంది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, చంద్రమతి కూర్చున్నారు.
భోజనాలు అయ్యాక పెద్దవాళ్ళు నలుగురు కూర్చున్నారు. మేఘన, గౌతమి, భాగ్యదేవ్, విష్ణు మేడ మీదకి వెళ్ళారు. స్టేట్స్లో విషయాలు అతను చెప్పసాగాడు. ఇండియాలో చదువుల గురించి విష్ణు చెప్పసాగాడు. గౌతమి, మేఘన కూడా మధ్యలో మాట్లాడుతున్నారు. ఆ కొద్దిసేపట్లో నలుగురు మంచి స్నేహితుల్లా కలిసిపోయారు. భాగ్యదేవ్ చంద్రమతిదేవి హాస్పిటల్ చూస్తాను అంటే ఆవిడతో చెప్పి నలుగురు హాస్పిటల్కి వెళ్ళి చూశారు. ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్లోకి కూడా తీసుకువెళ్ళారు. భాగ్యదేవ్ అంతా పరిశీలనగా చూశాడు. విష్ణుకి చెప్పాడు, మీరు స్టేట్స్కి వచ్చేయండి, అక్కడ మంచి జాబ్ చూస్తాను. అలాగే నాకు అక్కడికి రావాలనిపిస్తుంది. నన్ను వదిలేశారు మరి నేను, అంది మేఘన రాని కోపం తెచ్చుకుంటూ. అక్కడికి వెళితే వాళ్ళ బాధలు మొదలు. విష్ణు నవ్వుతూ అన్నాడు, మేఘన వైపు కొంటగా చూస్తూ. అందరూ నవ్వేశారు. నేను ఏం అందరినీ బాధ పెట్టను, అంది మేఘన. నువ్వు బాధ పెట్టవు అంటూ హాస్యంగా చెంపలు వేసుకున్నాడు విష్ణు. ఏమో నేను వచ్చేస్తానేమో, అంది మేఘన నవ్వేస్తూ. అమ్మ తల్లి, వాళ్ళు అక్కడ చక్కగా బ్రతుకుతున్నారు. నేను వెళితే ఏమిటట? ఎప్పుడో చేసిన నేరాలు, తాత ముత్తాతల దగ్గర నాటి నేరాలు అన్నీ బయటకు తాగేస్తావేమో తల్లి, వాళ్ళని అలా ఉండనివ్వు అన్నాడు. ఈ విష్ణుకి అన్నీ ఎగతాలే, అంది బొగ్గమిద్దు పెట్టి. భాగ్యదేవ్ వాళ్ళతో బాగా కలిసిపోయాడు. గౌతమి గదిలోకి వెళ్ళగానే ఇల్లు అంతా చూస్తున్న అతను గౌతమి గదిలోకి తొంగి చూశాడు. బీరువా తీసుకుంటున్న గౌతమి తిరిగి చూసింది. ఈ గది నీదా? నవ్వుతూ ప్రశ్నించాడు. సిగ్గుపడినట్టుగా తల వంచుకొని అవునట్టుగా తల ఊపింది. నీ గది చూడవచ్చా? అదేమిటి అలా అడుగుతారు, చూడండి, అంది మెల్లగా. అతను గదిలోకి వచ్చాడు. ఇదేమిటి ఈ గదిని అందంగా సర్దుకోలేదు అంది. అంటే గోడలకి పెయింటింగ్స్ అవి పెట్టి చక్కగా సర్దుకోవాలి అదా అంటూ నవ్వి, నా గది ఎలా ఉంటేలే అనుకున్నాడు. మీరు చెప్పారుగా, సర్దుకుంటాను, అంది మెల్లగా. అతను చనువుగా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆమె కంగారు పడినట్టుగా చూసింది. ఎందుకు ఆ కంగారు? ఎవరైనా చూస్తే అంటూ మధ్యలో ఆగిపోయింది. చూడకపోతే? నవ్వుతూ అడిగాడు. ఆమె మాట్లాడలేదు. ఏం పర్వాలేదు, మనం ఏం తప్పు చేయటం లేదు, అలా కూర్చో అన్నాడు. గౌతమి అతనికి ఎదురుగా మెల్లగా కుర్చీలో కూర్చుంది. ఏమన్నా కబుర్లు చెప్పు, చెంపకు చెయ్యానించుకొని ఆమె వైపు రెప్పవాల్చకుండా చూడసాగాడు. ఇప్పుడా? ఏం కబుర్లు అంటూ చూపులు కిందకి తిప్పింది. కనురెప్పలు బరువుగా క్రిందకు వాలిపోయాయి. చూపులు నేలకు అంటుకుపోయాయి. నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఆమె ఒకసారి తన కనురెప్పలు ఎత్తి అతని వైపు ఒకసారి చూసి మళ్ళీ చూపులు తిప్పేసుకుంది. ఏమనిపిస్తుందో చెప్పనా? ఆమె తల ఊపింది చెప్పమన్నట్టుగా. ఎప్పుడు నీకెదురుగా ఇలానే కూర్చొని అందమైన నీ కళ్ళల్లోకి అలాగే చూస్తూ కాలం గడిపాలనిపిస్తుంది. ఆమె మాట్లాడలేదు. నేను స్టేట్స్ నుండి ఇండియా వచ్చినప్పుడు నేను ఏమనుకుని వచ్చానో తెలుసా అంటూ నవ్వాడు. ఆమె వినసాగింది. ఇండియా వెళ్లకుండా ఆగిపోతే బాగుండును. మా అమ్మ నాన్న ఇండియా వెళదాం, అక్కడ అమ్మాయిని చూసి పెళ్లి చేసి ఆ అమ్మాయితో తిరిగి వద్దామని. నాకేమో ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? అంతకుముందు ఇండియా వచ్చినప్పుడు 10 సంబంధాలైనా చూపించారు. పిల్లలు చాలా అందంగా ఉన్నారని సరే అని చూస్తే పిలక జడలు వేసుకున్న అమ్మాయి, లావుగా ఏనుగు గున్నెలు గుర్తు వచ్చే అమ్మాయి, ఆ అమ్మాయి చేతులు లావుపాటి, వాళ్ళ తొడలు ఉన్నంత లావుగా ఉన్నాయి. పైగా ఆ అమ్మాయి నల్లగా ఉంది. పైగా విపరీతమైన అలంకరణ చేసుకుంది, మేకప్ వేసుకుంది, ఒంటి నిండా నగలు, పైకి ఒళ్ళు కదిలిపోయేటట్టు ఊ అంటే నవ్వు, ఆ అంటే నవ్వు. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? వాళ్ళ నాన్నగారు ఫారిన్లో ఉన్నారు, డబ్బు, కారు అన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయిని చూస్తే నాకు గుండె దడదడా కొట్టుకుంది, ప్రాణం పోతుందేమో అనిపించేసింది. అలాంటి అమ్మాయిని చూస్తే జీవితం మీద విరక్తి కలిగిపోయింది. తమాషా ఏమిటంటే ఆ అమ్మాయికి 100 మంది అయినా అబ్బాయిలతో స్నేహం అంటే అదే విచ్చలవిడితనం, డబ్బు ఉంది అనే అహంకారం. అంతకుముందు అట ఆ అమ్మాయి వాళ్ళకి 1 పైసా ఉండేది కాదు అట. ఎంత దూరమైనా నడిచి వెళ్ళి వచ్చేదట. తర్వాత అవేం గుర్తులేవు. వాళ్ళ బంధువుల సొమ్ము అంతా కొట్టేసి తల్లిని తండ్రి గొప్పవాళ్ళని చేసి కూర్చోపెట్టిందట. చెబుతూ నవ్వుతున్నాడు. గౌతమి కథలా నిజం అన్నట్టు చూసింది. నిజంగా చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఎవరికి అని అడగవేం? రైల్వే స్టేషన్లో తల్లిదండ్రి కొడుకు బూరెలు, గారెలు అమ్ముకుని బ్రతికేవాళ్ళట. వాడు తమాషాగా ఈ అమ్మాయికి లైన్ వేశాడు. ఎలా అంటే వాడు చదువుకున్నట్టు, పెద్ద డబ్బు ఉన్నట్టు నటించాడుట. ఈ అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూసిన వాళ్ళు బాబోయ్ హిడింబి అంటూ పెరిగెత్తేవాళ్ళు. కొందరికి గుండె లాగిపోయేది. అలాంటి అమ్మాయికి పెళ్ళి అవుతుందా? ఆ ప్లాట్ఫారం మీద తిరిగేవాడికి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు.
ఈ అమ్మాయిని పట్టాడు. ఇద్దరు ఒకటే తిరగడాలు. కాఫీ కప్పు కోసం ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి పెళ్లి కాకుండానే కాఫీ, టిఫిన్, భోజనం, రాత్రి భోజనం కడుపు అరగించి ఆ అమ్మాయిని అడిగి జేబులో డబ్బులు వేసుకుని దర్జాగా ఉండి సరికొత్త ఆలోచనలు చేశాడు. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అని అత్తగారి దగ్గర కాళ్ళు పట్టుకు ఏడ్చాడు. వాళ్ళు ఒప్పుకోకపోతే నాయన నీకేం తక్కువ అంటూ వీళ్ళ డబ్బుతో పెళ్లి జరిపించేసింది. అల్లుడు అత్త ఇంట్లో మకాం ఇల్లరికం అల్లుడు. వాళ్ళ మందంతా అత్తగారింటికి వచ్చేశారు. వాడు ఏనుగు గుర్రాన్ని పెళ్లి చేసుకుని పెద్ద హీరోల పోజులు కొట్టేస్తున్నాడట. వాడు ఆ ఏనుగు గుర్రాన్ని పెళ్లి చేసుకుని పెద్ద హీరోల పోజులు కొట్టేస్తున్నాడట. అత్త అల్లుడు అంటే ఒకటే. అల్లుడంటే అత్త పడి చచ్చిపోతుంది అని అల్లుడి వైపు ప్రేమగా చూస్తుందట. ఆ ఇంటికి రాజులా బూజు పట్టించేశాడు. వాడు కష్టపడాడట. ఉద్యోగం చేయమంటే పెద్ద గొడవ చేస్తాడు. నెల అయ్యేసరికి 10,000 వీళ్ళు ఇచ్చేయాలి. అదేమిటి గౌతమి ఆశ్చర్యంగా వింటుంది. ఎందుకు ఇవ్వరు? ఏనుగుని పెళ్లి చేసుకుని పెళ్లి కాదు అనుకున్న ఏనుగుకి పెళ్ళి అని ఏనుగుకి ముడివేశారు. వీళ్ళ బాధ బెంగా తగ్గించాడు అంటే డబ్బు మూలాన పెళ్లి చేసుకున్నాడా? అవును. అందదరిద్రుడు వెధవ ప్లాట్ఫారం మీద ఉండే బుకార్ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏం చేస్తాడు? గౌతమి నవ్వింది. నా ఫ్రెండ్స్ చెప్పాడు ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్ళానంటే వాడు నవ్వు ఆపుకోలేక ఇలా జరిగిందిరా అంటూ. ఆ అమ్మాయి ఎందరో అబ్బాయిలతో లాడ్జీలకు వెళ్ళి డబ్బు సంపాదించి తల్లిదండ్రులకి అప్పు తెచ్చాను అని చెప్పి ఇల్లు నడిపి బంధువుల డబ్బు నమ్మించి కానీ లక్షలు కాజేసిందట. అలాంటి పిల్ల పెళ్ళి అంటే కాదు ముసిల్దై పైకి అలా నటిస్తుందని ఫ్రెండ్ చెబితే నవ్వు ఆగింది కాదు. ఇండియా వచ్చి అలాంటి అమ్మాయిని చూసి విరక్తి కలిగిపోయింది. పెళ్ళి అంటే అమ్మో ఆ అమ్మాయే నా కళ్ళలో కదిలేది. పెళ్ళి మానేస్తే బాగుండును అనుకునేవాడిని. మా అమ్మ నాన్న పెళ్లి చేసుకోమని ఇండియా వెళదామని ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్కి వచ్చి బలవంతంగా భుజం మీద వేసుకుని నన్ను పట్టుకుపోతుందేమో అనే భయం. ఆడపిల్లలు అంత చెత్తగా ఉంటే అబ్బాయిలకి పెళ్ళి అంటే ఇష్టం ఎలా కలుగుతుంది? అందుకే ఇండియా వచ్చి అలాంటి అమ్మాయిని చూసి విరక్తి వెళ్ళిపోయి తిరిగి రావాలంటే భయం వేసింది. అమ్మా నాన్న బలవంతం మీద తప్పనిసరి వచ్చాను. వస్తే ఇంకేముంది? ఏం జరిగింది అంటూ ఆగాడు. ఏం జరిగింది? గాబరాగా అడిగింది. కళ్ళు జిగేల్మన్నాయి. దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరస మెరుపు తారలా మెరిసిపోయింది కళ్ళెదుట అంటూ కొంటెగా నవ్వాడు. గౌతమి చెంపలు కెంపులయ్యాయి. భయమంతా పోయింది. అమ్మా నాన్న బలవంతం వలన కదా ఇండియా వచ్చాను. వచ్చినందుకు కదా ఈ అప్సరసను చూశాను అంటూ మా అమ్మ నాన్నలను మనసులోనే మెచ్చుకొని కృతజ్ఞతలు తెలుపుకున్నాను. గౌతమి సిగ్గుపడిపోయింది. ఇక 3 నెలలు ఆగాలి నిన్ను అలాగే చూడాలి అంటే. ఆమె మాట్లాడలేదు. ఢిల్లీ పని ఎందుకు పెట్టుకున్నానా అనిపిస్తుంది. ఢిల్లీ పని పెట్టుకోవడానికి కారణం మా అమ్మ నాన్నలు కానీ ఆ ఏనుగున్న లాంటి పిల్లని చూపించి ఇక ఇండియాలో ఇలాంటి అమ్మాయిలే ఉంటారు, ఆ ఏనుగున్ననే పెళ్లి చేసుకుని పద అంటారని భయం వేసి ఆ పని పెట్టుకున్నాను. గౌతమి ఏనుగున్న లాంటి అమ్మాయి కదా అంతా విన్నది ఏమో. నవ్వు ఆపుకోలేక పక్కపక్క నవ్వేసింది. ఆ నవ్వు నాకు ఎంతో ఇష్టం. నీవు నవ్వకపోయావో ఆ ఏనుగు గున్న గురించి చెప్తా జాగ్రత్త. నాకు మీరు చెబుతుంటే ఆ అమ్మాయిని చూడాలని ఉంది అంది నవ్వుతూ. అహో అమ్మాయి అవసరం లేదు. ఏనుగు గున్న అంటే చాలు. నేను కానీ ప్రత్యేకంగా చూపించిన అవసరం లేదు. గౌతమి అలా చూసింది. ఆ ఏనుగు గున్న ఎక్కడ మగవాడు ఉంటే అక్కడికి చేరుతుంది. ఒళ్ళంతా కదిలించి నవ్వుతుంది మహాఘోరంగా. అదే నీకు వాళ్ళ ఆనవాలు. గౌతమి నవ్వింది. ఇక ఆ గున్న ఏనుగు భర్తవాడు పేరుకే భర్త. ఎక్కడ తిండి పడేస్తే అక్కడ తోకాడిస్తూ తిండి తినుకుంటూ కూర్చుంటాడు. ఎక్కడ డబ్బులు పడేస్తారో అక్కడ నాలుక చాపుకుంటూ చూస్తాడు. వాడే దాని భర్త. అదే పేరుకి. అతనికి తెలిసే చేసుకున్నాడా? ఊరు అందరికీ ఆ ఏనుగు గురించి తెలిసి చాటుగా నవ్వుతున్న వాళ్ళే. అన్నీ తెలిసే చేసుకున్నాడు. డబ్బు గురించి. డబ్బు చూస్తే గడ్డి తినమన్నా తినే వెదవవాడు. బాగుంది. మీరు చెబితే చాలా ఆశ్చర్యంగా లాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఎందుకుండరు? ప్రత్యక్ష సాక్ష్యం వాడు అది. అందుకే నాకు ఇండియా అంటే భయం. అలాంటి అమ్మాయిలు ఎక్కడ ఉంటారో అని. ఇక మీరు భయపడకండి నవ్వు ఆపుకుంటూ. అలాంటి ముసలిదానికి ఏనుగున్నకి పెళ్లి చేయాలని భావించిన ఆ తల్లిదండ్రులని మెచ్చుకోవాల్సిందే. ఎందుకుండరు? ఉంటారు. ఇక నాకేమీ భయం లేదని చెప్పావుగా.
ఇక ఎందుకు మీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయిపోయింది అంది నవ్వుతూ. నిజంగానా? అవును. నాకు ఎందుకు భయం? ఇక భయమే లేదు అంటూ ఆమె చెయ్యి అందుకుని మెల్లగా వదిలిపెట్టాడు. బయటకు వెళ్ళాడు. మేఘన, గౌతమి ఇద్దరు ఆ రోజు సాయంత్రం ఫంక్షన్కి ఏం చీరలు కట్టుకోవాలో, ఏ వస్తువులు వేసుకోవాలో చూసుకుంటున్నారు. 4:30 అవటంతో ముస్తాబులు అవసాగారు. గౌతమి గోల్డ్ కలర్ టిష్యూ చీర కట్టుకుంది. ఫిల్స్ ఉండి పొడవు చేతులు బ్లౌజు అదే కలర్ టిష్యూది వేసుకుంది. చెవులకి పెద్ద పెద్ద లోలాకులు, చేతులకు వెడల్పాటి గాజులు, ఎడం చేతికి వాచి పెట్టుకుంది. అలాంటిదే ఉంగరం, మెడలో స్టెప్ చైన్, మెడ దగ్గర ఉండి పొడవుగా ఉండే 10 పేటలది వేసుకుందేమో బంగారు బొమ్మలా ఉంది. బాగా పెద్ద హెయిర్ ఏమో అలాగే వదిలేసి క్లిప్స్ పెట్టుకుంది. హీల్స్ వేసుకుంది. నడుముకి 3 పేటల స్టెప్ చైన్ పెట్టుకుంది. మేఘన లైట్ బ్లూ కలర్ టిష్యూ చీర, అలాంటి కలర్ టిష్యూ బ్లౌజ్ పొడవు చేతులది వేసుకుంది. మెడకి 4 వేళ్ళు వెడల్పు ఉన్న కంఠాభరణం, చేతులకి అదే డిజైన్ ఉన్న గాజులు, ఎడం చేతికి గాజులు, చేతికి ఉంగరం, నడుముకి ఒక వేలు వెడల్పు ఉన్న వడ్డాణం పెట్టుకుంది. బొమ్మలా మెరిసిపోతుంది ఎర్రరాళ్ల వస్తువులతో. హీల్స్ వేసుకుంది. ఇల్లంతా రంగురంగుల లైట్లతో వెలిగిపోతుంది. మేఘన, గౌతమి అద్దం దగ్గర నిలబడ్డారు. ఇద్దరు అద్దం ముందు నిలబడి చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. నువ్వు అందంగా ఉన్నావా, నేను అందంగా ఉన్నానా? మేఘన నవ్వుతూ ప్రశ్నించింది. గౌతమి వెంటనే అంది, నువ్వే అందంగా ఉన్నావు అంటూ ఆమె భుజంపై చెయ్యి వేసింది. ఆ మాట అంటావు అని నాకు తెలుసు, అందుకే అడిగాను. నాకంటే నువ్వే అందంగా ఉన్నావు అంది మేఘన ఆమె చెయ్యి పట్టుకుంటూ. నేను ఒప్పుకోను, నువ్వే అందంగా ఉన్నావు గౌతమి గట్టిగా చెప్పింది. నేను అస్సలు ఒప్పుకోను అంది మేఘన. నేను అస్సలు ఒప్పుకోను అంది గౌతమి. అంతలో చంద్రమతి వచ్చింది. అయ్యాయా మీ ముస్తాబులు, రండి అందరూ వచ్చేస్తున్నారు అంటూ. మమ్మీ నువ్వు చెప్పు, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నాం అడిగింది మేఘన. గౌతమి అందంగా లేదు, మీరు చెప్పండి అమ్మా, నాకంటే మేఘన అందంగా లేదు అడిగింది అమాయకంగా గౌతమి. ఇద్దరి వైపు చిరునవ్వుతో ఆప్యాయంగా అనురాగంతో చూస్తూ ఇద్దరిని దగ్గరికి తీసుకుని ఆ ఇద్దరు తలలను మృదువుగా దగ్గరికి తీసుకుంటూ జరగ వైపు పట్టుకుని ఆవిడ వాళ్ళ తలను తన తలకు ఆనించుకుంటూ, ఏమని చెప్పను, ఇద్దరు నా కూతుళ్ళు, ఇద్దరు నా కళ్ళు, ఈ 2 కళ్ళల్లో ఏ కన్ను ఇష్టం అంటే ఏం చెబుతాను? అలాగే ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారని అడిగితే నేను ఏం చెబుతాను? ఇద్దరూ అందమైన వాళ్ళే, మీకు ఇద్దరికి సాటి ఎవరూ లేరు, పదండి అందరూ చూస్తున్నారు అంది ఆవిడ. ఇద్దరూ నవ్వుతూ ఆవిడ చెరో చెయ్యి పట్టుకుని బయటకు వెళ్ళారు. ఇద్దరు అందంగా బొమ్మల్లా లాన్లోకి వెళ్ళడంతో అందరూ ఒక్కసారిగా అలా చూశారు. మిగతా కథ 6వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.